గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందు వెలుగు తీసుకుందాం. వెలుగుతో సహా అన్ని పత్రికలు కూడా నిన్న మొత్తం భద్రాచలం నుంచి భద్రాద్రి సీతారామయ్య టెంపుల్ నుంచి మొదలుకుంటే దాదాపు అన్ని గ్రామాల్లో లేకపోతే అన్ని వీధుల్లో ఉన్నటువంటి రామాలయంలో శ్రీరాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. అన్ని పేపర్లు కూడా ప్రధానంగా అదే పబ్లిష్ చేసినాయి. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫోటోని మేము బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నెక్స్ట్ నిన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం. సో మొత్తం యావత్ దేశం ఆయనకి నివాళులర్పించింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉన్నాయి ఫోటోలతో సహా. ఎవరెవరు ఏం రాసి చూద్దాము. వెలుగు V6 నుంచి వస్తున్నటువంటి వెలుగు చూసినట్టయితే కళ్యాణ వైభోగమే అన్నటువంటి బ్యానర్తో రాముల వారి కళ్యాణానికి సంబంధించిన ఫోటోని, భద్రాచలంలో జరిగినటువంటి కళ్యాణానికి సంబంధించిన ఫోటోని పబ్లిష్ చేసింది. తర్వాత పక్కన బాబాసాహెబ్ను యాది చేసుకున్నారు అన్నటువంటి బ్యానర్తో అంబేద్కర్ జయంతికి సంబంధించినటువంటి ఫోటోను కూడా తీసుకుంది. ఇక నెక్స్ట్ పొలిటికల్ న్యూస్కి వెళ్ళినట్లయితే మోడీకి 3 కీలకం అన్నటువంటి ఒక బ్యానర్తో స్టోరీ తీసుకుంది. అంటే మోడీ గెలుపుకి 3 ఫ్యాక్టర్స్ ప్రధానంగా అవసరం. ఆ 3 ఫ్యాక్టర్లలో ఏ ఒక్క ఫ్యాక్టర్ మిస్ అయినా కూడా మోడీ ప్రధాన అయ్యేటువంటి అవకాశం లేదు అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ఒకటి, యూపీఏ బాగా పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ పైచేయి సాధించాలి. రెండవది, ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక్కతాటిపైకి వచ్చినటువంటి రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉంది. సో అక్కడ కూడా ఎన్డీఏ పైచేయి సాధించాలి. మూడవది, స్థానికంగా వ్యతిరేకత ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ లేదా బీజేపీ పాగా వేయాలి. ఈ 3 అంశాల్లో మోడీ సక్సెస్ అయితే లేదా బీజేపీ సక్సెస్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది. మోడీకి 3 ఫ్యాక్టర్స్ కీలకం అని చెప్పింది. మొత్తం ఢిల్లీ పీఠాన్ని డిసైడ్ చేసేటువంటి రాష్ట్రాలు 13 రాష్ట్రాలు. ఆ 13 రాష్ట్రాలే ఢిల్లీ పీఠం ఎవరిదనేది డిసైడ్ చేస్తాయంటూ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని వెలుగు పబ్లిష్ చేసింది. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ సంబంధించి మొత్తం మన రాష్ట్రం సంబంధించి మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయిన వాటికి మన దగ్గర 62.69% పోలింగ్ అయిందని చెప్పి నిన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ వెల్లడించారు. మొత్తం ఓట్లంతా ఎన్ని ఓట్లు అయినా అవన్నీ లెక్కతో సాగిచ్చారు. తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకోమన్నందుకు చంపేసి సూట్ కేసులో కుక్కి డ్రైనేజీలో పడేసినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిన్న పోలీసులు ఈ కేసును ఛేదించారు. చంపేసి సూట్ కేసులో కుక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య దారుణ హత్య అంటూ వార్తను తీసుకుంది వెలుగు. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ గవర్నర్ని కలిశారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ తర్వాత రెవెన్యూ చట్టాలకు సంబంధించినటువంటి సంస్కరణలు తేబోతున్నారు కదా, అందులో భాగంగానే నిన్న సీఎం గవర్నర్ కలిసి దాదాపు 3 గంటల పాటు గవర్నర్తో చర్చించారు. ఆ పాయింట్ కూడా ఉంది. ఆ ఫోటోతో సహా పబ్లిష్ చేసింది ఈ వార్తని వెలుగు. నెక్స్ట్ నిన్న తమ పక్క ఊరిలో ఉన్నటువంటి సీతారాముల వారి కళ్యాణాన్ని చూసి వస్తున్నటువంటి ఒక ఆటోలో ఉన్నటువంటి భక్తుల్ని సిమెంట్ లారీ ఢీకొనడంతో 7 అక్కడికక్కడే చనిపోయినారు. ఇది నల్గొండ జిల్లా అంటే కోదాడ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. కోదాడలో ఆటోని ఢీకొన్న లారీ 7 దుర్మరణం, 3 తీవ్ర గాయాలు. సీతారాముల కళ్యాణానికి వెళ్ళొస్తుండగా విషాదం అంటూ వెలుగు తీసుకుంది. వీళ్ళందరూ కూడా తమ్మరా అన్నటువంటి ఊళ్ళో సీతారాముల కళ్యాణం చూసి వాళ్ళ ఊరికి పోతున్న ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళ ఊరు చేరుకుంటారు అనంగా ఈ దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఇక వేరే పేపర్లు చూద్దాం. ఈనాడు కూడా రాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఫోటోని తీసుకుంది, రామయ్య కళ్యాణం అన్న బ్యానర్తో. తర్వాత గవర్నర్ సీఎం కేసీఆర్ భేటీకి సంబంధించి ప్రతి శాఖలో ఫిర్యాదుల విభాగం, పంచాయతీ నుంచి సచివాలయం వరకు అత్యుత్తమ సేవలే లక్ష్యం అంటూ వార్తను తీసుకుంది. తర్వాత విపక్షాలన్నీ నిన్న జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ఢిల్లీలో భేటీ అయినాయి. 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అవి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీ అయినారు. నిజానికి ఇంతకుముందు కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి 50%, కనీసం 50% ఫుల్ లెక్కించాలన్నారు. ఆ సాధ్యం కాకపోతే 50% లెక్కించాలన్నారు. అయితే సుప్రీంకోర్టుకి ఈసీ చెప్పిన దాని ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ర్యాండమ్గానో లేకపోతే వారు అడిగిందానో 5 బూతుల్లో లెక్క పెట్టాలి వీవీప్యాట్లు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే వీళ్ళు ఒప్పుకోలేదు. నిన్న మళ్ళీ మీట్ అయినారు. 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ వార్త ఉంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, సమీకరణలు ఎట్లా ఉండబోతున్నాయి అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ రాసింది. విపక్ష పాత్రకు రెడీ అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఒక వార్తను తీసుకుంది. అంటే ఎన్డీఏకి బీజేపీకి
పూర్తి స్థాయిలో మెజార్టీ రాదు, వాళ్ళు బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందని చెప్పి ఆంధ్రజ్యోతి విశ్లేషణ. 272 సీట్లు రాకపోవచ్చని బీజేపీ సందేహం. అదే జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం, 200 దాటకపోతే విపక్షంలో కూర్చోవడమే మేలు, బీజేపీయేతర సర్కారుది అల్పాయువేనని అంచనా, లోక్సభలో ప్రతిపక్ష నేతగా అమిత్ షా, అందుకే ఎన్నికల బరిలోకి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి చెక్ పెట్టడం వ్యూహమే అంటూ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. తర్వాత ఢిల్లీలో విపక్షాల భేటీకి సంబంధించి 50% లెక్కించాల్సిందే, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు అంటూ వీవీప్యాట్లపై రివ్యూ పిటిషన్ వేసేందుకు వాళ్ళు రెడీ అవుతున్నారంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత మొన్న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు జిహెచ్ఎంసీ తర్వాత పోలీసులు తీసేశారు. దానిపైన నిన్న కేటీఆర్ స్పందించారు. అంబేద్కర్ విగ్రహం కేసులో బాధ్యులపై కఠిన చర్యలు, ఇంతటి వారైనా వదలం, 2 అరెస్ట్, రిమాండ్ తరలింపు, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది, అందులో తీసుకుంది. నమస్తే తెలంగాణ రాములవారి కళ్యాణానికి సంబంధించిన ఫోటోను పబ్లిష్ చేసింది. తర్వాత కింద పరిషత్ ఎన్నికలకు సంబంధించి అవినీతి పరులు అనర్హులే అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. పరిషత్ ఎన్నికలకు మార్గదర్శకాలు జారీ అంటూ వార్తను తీసుకుంది. తర్వాత అంబేద్కరిజంతోనే తెలంగాణ, ప్రస్తుతం దేశానికి ఆయన తత్వం అవసరం అంటూ నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు అని చెప్పి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు చెప్పారని చెప్పి వార్త రాసింది. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో తొలగించడమే కాకుండా దాని జిహెచ్ఎంసీ వెహికల్లో వేసుకుని వెళ్ళి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో చెత్తలో పడేశారు. సో ఆ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం జరిగింది. సో నిన్న కేటీఆర్ మాట్లాడారు దానిపైన. ఆ పాయింట్ కూడా ఒకటి ప్రధానంగా ఉంది. కోదాడలో విషాదం అంటూ కోదాడలో జరిగినటువంటి లారీ వర్సెస్ ఆటోకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా తీసుకుంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు, నిన్న సీఎం కేసీఆర్ గవర్నర్ చాలాసేపు భేటీ అయినారు, దాదాపు 3 గంటల పాటు చర్చించినారు. ముఖ్యంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెవెన్యూ మున్సిపల్ చట్టాలు మార్చాలన్న దానిపైనే చాలాసేపు చర్చించినట్టుగా గవర్నర్ కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చట్టం మార్చడం వల్ల నిజంగానే అవినీతి పోతుందా? ఆల్రెడీ ఇప్పుడు కఠినమైన చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అయినా ఎవరు కూడా పోతే డైరెక్ట్ అప్లై చేయగానే 4 రోజుల లోపల వాళ్ళకి ఏ డాక్యుమెంట్ అని ఇచ్చేయాలి. అయినా కూడా చేతి తలపందే ఇయ్యని పరిస్థితి ఉంది చాలా చోట్ల, అది మనం వింటున్నాం. సో మీరు చట్టం మార్చినంత మాత్రం నిజంగానే మున్సిపల్ అండ్ రెవెన్యూ శాఖల్లో అవినీతి పోతుందా? పోవాలి సార్, ఎందుకంటే పోవాలి, ఖచ్చితంగా కోరుకుంటాం, అందరూ కోరుకుంటున్నాం, మేము కూడా కోరుకుంటాం పోవాలి. అది ఎందుకంటే దాదాపు ఈరోజు 1,50,000 నుంచి ₹1,00,000 జీతాలు ఉన్నాయి ఒక్కొక్కరు, వాస్తవం మాట్లాడాలంటే. ఉన్నప్పటికీ ఇంకా అవినీతి ఎందుకంటే వాళ్ళ జీతం సరిపోవట్లేదు ఆ వాస్తవానికి. ఇప్పుడు గతంలో చూసినాం, ఇప్పుడు గత గవర్నమెంట్లలో కానీ గతంలో కానీ చూసినాం, ఒక పాస్బుక్ తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతుండే, చెప్పులు అరిగిపోతూ ఉండే, తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ తిరిగి చెప్పులు అరిగిపోతున్న సందర్భాలు ఉండే. మరి ఈరోజు కేసీఆర్ పెట్టిన పాస్బుక్ల సిస్టమ్ వల్ల, రెవెన్యూ చేంజ్ వల్ల ఈరోజు ఖచ్చితంగా మరి ఇంటింటికి పోయి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. అంటే ఇలా పాస్బుక్లు అనేది ప్రతి ఇంటికి చేరుకోవాలి, ప్రతి మనిషి చేరుకోవాలి అనే దాని మీద బ్రహ్మాండ రివ్యూ చేసి ఈరోజు బ్రహ్మాండ సక్సెస్ చేసిన సందర్భం కేసీఆర్కి దక్కిందల్లా, అనుమానం అవసరం. ఎందుకంటే ఎంత సంతోషపడుతున్నారంటే రైతులు, పాస్బుక్ అనేది మాకు ఇమ్మీడియట్గా వచ్చింది, దాని ద్వారానే మాకు మళ్ళీ పాస్బుక్లు బ్యాంకులలో పెట్టే పరిస్థితి కూడా లేదు ఈరోజు. మరి ఇంతకుముందు పాస్బుక్లు బ్యాంకులలో పెట్టాలి, మరి అదేవిధంగా డాక్యుమెంట్ అన్ని బ్యాంకులలో పెట్టాలి, లోన్లు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండే, ఒకసారి లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టలేకపోతే కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు రుణమాఫీలు అన్నీ వస్తున్నాయి, రుణమాఫీలు వచ్చినప్పుడు డాక్యుమెంట్లు అన్నీ ఉండిపోతుండే, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు ఈరోజు రుణమాఫీ వచ్చిన తర్వాత మరి పాస్బుక్లు బ్యాంకులో పెట్టే పరిస్థితి లేదని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్తా ఉన్నాడు, బ్యాంకులో ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నారు. మరి ఈరోజు రెవెన్యూ ప్రక్షాళన చేయడం వల్లనే ఈరోజు క్లియర్గా పాస్బుక్లు ప్రతి ఒక్క రైతుకు అందుతున్న సందర్భం క్లియర్ ఉన్నది. మరి ఇటువంటి సందర్భాలు ఇంకా రావాలి, ఇంకా కూడా మార్పుకి రావాలి. రెవెన్యూ పాస్బుక్లు ఇవ్వడమే కాకుండా ఇంకేమన్నా డాక్యుమెంట్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, మరి అదేవిధంగా
మున్సిపల్ ఆఫీసులలో మరి ఏదైతే మనం హౌస్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేసామో పర్మిషన్ ఇవ్వడానికి గతంలో మరి ఇబ్బందుల పాలెత్తడం చాలా ఉండే, దాన్ని మొత్తం అవినీతి పరంగా నడుస్తుండే. ఈరోజు దాన్ని కూడా ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖ కూడా మరి డెవలప్ అవుతుంది. ఎవరైతే పర్మిషన్ అడుగుతారో రూల్ ప్రకారంగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాము. ఈరోజు 15 రోజులలో పర్మిషన్ ఇస్తున్న ఆన్లైన్ సిస్టంలో కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టి 15 రోజులు పర్మిషన్లు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా 15 రోజుల పర్మిషన్లు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో అవినీతి అనేది ఉండొద్దు. అవినీతి అనేది అవసరం ఏంది, దేనికోసం అవినీతి చేస్తారు, ఇంకా వాళ్ళు ఏమన్నా ఇల్లీగల్ చేసినప్పుడు అవినీతి పరంగా వస్తుంది. ఇల్లీగల్ అనేది ఉండొద్దు అనేది ప్రభుత్వ నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం. ఆ రకంగా పోవాలి, ప్రజలకు సేవ చేయాలి దృక్పథం, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు మరి అవినీతి నిర్మూలన కోసం మరి చెప్తా ఉన్నారు. క్లియర్గా ఆ విషయంలో చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఎగ్జాంపుల్ మన పాస్బుక్లు ఇవ్వడమే గత చరిత్రలో లేని విధంగా ఈరోజు ఇంటింటికి పాస్బుక్లు వచ్చిన సందర్భం మనకు కళ్ళగన్నట్టు కనబడుతుంది. ఇంకా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంకా కూడా రెసిడెన్స్ సంబంధించిన 50 గదాలు 100 గదాలు 200 గదాలు కడతా పేద ప్రజలకు మరి ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, ఇంకా ఏమి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులు పెడుతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా క్లియర్ కావాలనే ఉద్దేశం. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చారు. ప్రేమేందర్ రెడ్డి గారు మున్సిపల్ రెవెన్యూ చట్టాలని మారుస్తున్నామని చెప్పి నిన్న గవర్నర్ కూడా కేసీఆర్ వివరించారు. చాలాసేపు దాని మీద డిస్కషన్ అయింది. మొత్తం ఈ 2 శాఖల్లో అవినీతిని రూపుమార్చే విధంగా మొత్తం తీసేయాలి, అవినీతి ఉండకుండా చేయాలనే విధంగా చట్టాలు తెస్తున్నాం అంటున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఇదంతా ట్రాష్. ఇప్పుడు అవినీతి లేకుండా ఉండాలనేది అందరూ కూడా కోరుకుంటున్నారు. అసలు ప్రజలు పరిపాలనే పారదర్శకంగా ఉండాలి, అవినీతి రహిత పరిపాలన ఉండాలని. 5 ఏళ్ళు ఏం చేసిండండి? ముఖ్యమంత్రి గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినా అని చెప్పిండు, ఎవరన్నా అవినీతి చేస్తే నాకు చెప్పండి అని. ఇంకో మంత్రి అంటాడు, ఎవరన్నా అవినీతి చేస్తే చెప్పుతో కొట్టు అంటాడు. మరి అవినీతి విచ్చలవిడిగా నడుస్తున్నది. ఇవన్నీ మాటలు మాట్లాడి ప్రజలకి ఇది చెప్పడం అనేది ఇప్పుడు విచ్చలవిడిగా కిందికి పోతే తెలుస్తుంది, పైన మాట్లాడు కాదు. రెవెన్యూ శాఖలో ఎక్కడికి పోయినా రైతు ఏ విధంగా రైతులు పాస్బుక్లు కాదు కదా, మినిమం ఇప్పటికి కూడా చేయడం లేదు. చాలా విషయాలలో ఒక పాస్బుక్ కానీ పానీ అంటే ఇప్పుడు అందులోకి ధరణి సరిగా పనిచేయదు. తర్వాత ప్రతి శాఖల విచ్చలవిడి అవినీతితనం ఉన్నది. ఇసుక మాఫియా నడుస్తుంది, మిగతా నడుస్తున్నది, మున్సిపల్ రెవెన్యూ. నేనే 5 ఏళ్ళు ఏం చేసిన అంటున్నాను. నేనది నువ్వు చేయొద్దు అని అంటలేము, కానీ చెప్పుడు గొప్పలు ఎక్కువనే, మాటలు తక్కువనే. అన్ని విషయాలలో చెప్పుడు ఎక్కువ. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటావు, ఏముండదు. ఆడ 3 ఎకరాలు ఇస్తానంటావు, ఏముండదు. ఉద్యోగాలు అంటావు, ఏముండదు. తర్వాత చెప్పేదేమో ఎక్కువ ఉంటుంది, చేసేది అవినీతి. ఇప్పుడు ఇది ఒక కొత్త స్లోగన్, ఎందుకంటే దిగజారిపోతున్న యొక్క ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఒక కొత్త స్లోగన్ వేసిండ్రు. ఇప్పుడు ఇవి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షను రిజల్ట్ వచ్చినాక పెట్టవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు అంత అడావుడిగా పెడుతున్నావు అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీకు రిజల్ట్ ఏమైనా కింది మీద అవుతుందనే ఒక అనుమానం ఉన్నది. కాబట్టి అది అయితే దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. కాబట్టి ఆ రిజల్ట్ రాకముందే ఇవి పెట్టేసేయాలి. ఈరోజు టీఆర్ఎస్ సన్నాహక మీటింగ్ కూడా ఉంది. సేమ్ దానికోసమే వాళ్ళకి ఎన్నికలు గెలవడం, ఓటు బ్యాంకు ఇది తప్పితే వేరే లేదు. వాళ్ళ కుటుంబం ఎట్లా అధికారంలో ఉండాలి, ఈ ఆలోచనలు తప్పితే ఇంకోటి లేనే లేదు. అదే దానికోసమే అడావుడిగా పెడుతున్నావు. ఓ దిక్కు మొన్నటి వరకే ఎలక్షన్స్ జరిగినాయి, అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా అందులో లీనమైపోయిన్లు. నువ్వు అదే అయితే మరి ముందెందుకు పెట్టలేదు? అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ రాకముందే పెడితే అయిపోయేది ఉండే కదా. మధ్యన గ్రామ పంచాయతీ పెట్టినావు, గ్రామ పంచాయతీ పెట్టిన వారం రోజులలో పెట్టేస్తే అయిపోయేది ఉండే కదా. దేనికి ఇంత గ్యాప్ ఇవ్వడం అనేది? గ్యాప్ ఇచ్చినప్పుడు May 23 తర్వాత పెట్టవచ్చు, June 1st వీక్ లోపల కంప్లీట్ చేయొచ్చు, May లాస్ట్ వీక్లో పెట్టవచ్చు. ఇప్పుడు June 25th నుంచి నామినేషన్స్ పెట్టి అది June 1st వీక్ లోపల కంప్లీట్ చేయి. కానీ ఏంటంటే ఇలా ప్రతి దాంట్లో వ్యూహము. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎంప్లాయీస్ రెవెన్యూ చట్టం ఇది అందరికీ తెలుసు. మరి ఏం చేసినావు 5 ఇయర్స్ ఏం చేసినావు? ఉద్యోగులు మీ యొక్క అండ చూసుకొని రెచ్చిపోయిన్లు. మీరు ఆ ఓట్ల కోసం ఏది పడితే అది చేసిండ్రు. తర్వాత వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిండ్రు. మేము అనేది ఇప్పుడు నీతి నిజాయితీ ఉండాలి. నరేంద్ర మోడీ చేస్తున్నాడు కదా, ఏ విధంగా చేస్తున్నాడు అట్లా చేయండి. మీరు ప్రతి దగ్గర అన్ని ట్రాన్స్పరెన్సీ చేయండి, అన్నీ ఓపెన్ చేయండి, అన్నీ క్లియర్గా ఇవ్వండి. ప్రతిదీ చేస్తే మేము స్వాగతిస్తాం తప్పక. అవినీతి రైతు సుభాష్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ జడ్పీ ఎలక్షన్ చర్చ తీసుకొచ్చారు. జడ్పీలో ఓడిపోతామని చెప్పి ముందే ఆ రిజల్ట్ రాకముందు, ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే కావాలని పెట్టినారు. ఒకవేళ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్లో తేడా వస్తుంది కాబట్టి ముందు కావాలని పోయినారు అంటున్నారు. తేడా వస్తుంది అంటున్నారు. ఆలోచించాలి. 4.5 సంవత్సరాలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు ప్రేమచంద్ర రెడ్డి గారు. మీరు కూడా మరి 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం కూడా చేసింది, మా 4.5 చేసింది, మీరు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. చేసినప్పుడు నల్లధనాన్ని రూపుమాపుతూ అన్నారు. ఏం మాపినంటే
ఏం చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చెప్పిన ఏం చేసినారో ఒక్కసారి చూడండి. మేము ఈరోజు క్లియర్గా ప్రక్షాళన చేస్తున్నాం దాంట్లో 100% న్యాయం ఉంది. ఎందుకంటే పాస్బుక్లు ఇచ్చినాం, ఈరోజు రైతులకు బ్యాంకులలో అమౌంట్ ఇస్తున్నాం, ఇక్కడ కరప్షన్ లేకుండా డైరెక్ట్ అమౌంట్ బ్యాంకులలో. ఇది మీరు స్వాగతిస్తారా లేదా దీన్ని చెప్పండి. ₹1 కరప్షన్ ఉంది దాంట్లో? పాస్బుక్లు ఇచ్చే దాంట్లో ₹1 కరప్షన్ ఉందా? మేము చేసే పనిని గుర్తించండి. మీరు ఉత్త ఆరోపణ చేయడం కాదు. మీ ప్రభుత్వం ముద్రా లోన్స్ అని ఇచ్చి ఎంతవరకు ముద్రా లోన్స్ ఇచ్చిండ్రు, మరి నల్లదాని రూపాయలతో ఎంత చేసిండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏం చేశారు? మీరు ఎలక్షన్ల కోసం రైతులకు పైసలు ఇస్తామని మొన్న అనౌన్స్ చేయలేదండి? మేము చేసినాం అట్లా. మేము 1.5 క్రితం మా ఎలక్షన్ గురించి ఆలోచించలే. 1.5 ఇయర్ క్రితమే మేము రైతులకు అన్యాయం జరుగుతుంది, న్యాయం ఇవ్వాలి, ₹5,000 ఇవ్వాలి, ₹4,000, అప్పుడు 4,000, ఇప్పుడు 5,000 చేసినాం. ₹4,000 6 నెలలకు, ₹4,000 ₹8,000 సంవత్సరానికి ఇస్తున్నాం. మీరు మొన్న ఎలక్షన్ల ముందు మీరు డిక్లేర్ చేసిండ్రు ఎకరాకి ఇంత ఇవ్వాలని చెప్పి మీరు డిసైడ్ చేసిండ్రు. మేము కాదు. మేము ఎలక్షన్ల కోసం ఎప్పుడు పాకలాడలేదు, మా పదవుల కోసం ఎప్పుడు పాకలాడే మా కేసీఆర్ గారు గత 18 సంవత్సరాల ఉద్యమ బాటలో ఎన్నడూ కూడా గడ్డిపోతలాగా వీక్ పడేసిండు తప్ప పదవుల కోసం మేము ఎప్పుడు తాపత్రపడలే. మా కేసీఆర్ గారు కూడా అదే దిశలో పనిచేసిన సందర్భం. వారు ఏనాడు కూడా పదవుల కోసం సెంట్రల్ మినిస్టర్ ఉండి కూడా 1 ఇయర్ ఇట్లా పడేసిండు పదవి. అదే పదవి కావాలంటే ఎన్నో చేసుకుంటుండే. అట్లా పదవుల కోసం ఎప్పుడు పాకలాడలేదు. మాకు కావాల్సింది ప్రక్షాళన. గతంలో ఎట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తూ ఉన్నామో అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేయాలి. రాబోయే రోజుల్లో కరప్షన్ ఉండదు. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ మరి ల్యాండ్ కేసులలో కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలనే దాని మీద ఈ రోజు క్లియర్ చేస్తూ ఉండు. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా అండి? న్యాయపరంగా చేయాలనే దానికి కూడా దానికి ఏదో ఎలక్షన్లు ఏం ఎలక్షన్ అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు. ఇవి వాటప్పుడే మేము ఏం చేయలేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు మేము ఏదో చెప్తాం, ఏదో అవుతుందంటే ఎట్లా అంటే మీరు ఇప్పుడు మేమేం చేసినామని అంటున్నాం. మేము ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయగానే విదేశీ నిధుల విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని మీద సంతకం పెట్టిండు నరేంద్ర మోడీ. పెద్ద నోట్లను రద్దు చేసిండు. రద్దు చేస్తే మీరు ఏమైందని అంటున్నారు. ఇవాళ 3 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఉంటే ఇవాళ దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది అయిన రాబోయే రోజుల్లో 10 కోట్ల మంది దాటబోతున్నారు. తర్వాత షెల్ కంపెనీస్ దాదాపు 3 లక్షల షెల్ కంపెనీలు క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే పాత బాకీలు ఈ యొక్క బ్యాంకులో ఎన్పిఎస్ కింద పడిపోయినాయో వాటిని దాదాపు 3 లక్షల కోట్లు రిటర్న్ వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిరంతరం ఐటీ ఈడీ దేశవ్యాప్తంగా ఇవాళ రైడ్స్ జరుగుతున్నాయి. గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ ఏదైనా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. మీరు అటువంటి యొక్క ఇది కనిపించలే. మీరు రాజకీయం కోసం 5 ఏళ్ళు ఫ్రీ వదిలిళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీరు కనుక నిజాయితీవంతం కోసం ప్రయత్నం చేస్తే మేము ఎప్పుడైనా స్వాగతిస్తాం. కానీ మీ యొక్క చిత్తశుద్ధి అక్కడే కనిపిస్తుంది. 5 ఏళ్ళు ఫ్రీ వదిలిళ్ళు. ఏదంటే అది వదిలేసి ఇప్పుడు మీరు కంట్రోల్ చేస్తామంటారు. ఇసుక మాఫియా గురించి మీకు తెలియదా? ఎక్కడన్నా ఏమన్నా కంట్రోల్ చేసిందా ఇప్పటి వరకు? తర్వాత వైన్ మాఫియా అట్లే ఉంది. అన్ని బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. ఎక్కడైనా తీసేసిందా? ఈ రోజున రైతుల విషయంలో మీరు అంటున్నారు మేము ఎవరికి ఇచ్చినాము? 5 ఎకరాల లోపల పేదలు మొత్తం దేశం మొత్తంలో 14 కోట్ల మంది రైతులు ఉంటే అందులో 12 కోట్ల మంది రైతులు బిలో 5 acres ఉన్నారు. 6,000 10 గుంటాస్ 5 గుంటాస్ నుంచి 1 acre వరకు మేము ఏదైతే 5 acres వరకు మేము 6,000 ఇస్తున్నాం. మీరు ఎవరికి ఇచ్చినండి? రాళ్ళ గ్రప్పలకి ఇచ్చింది. ఎలక్షన్ల ముందు రాళ్ళ గ్రప్పలకి ఇచ్చింది. మీరు మీకే తెలుసు ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పోయినాయి. వాళ్ళకి అవసరమా అంటున్నా నేను. మీరు రేషనబుల్ లేదు మీకు. ఓట్ల రాజకీయం మాది. నిజమైన పేదలను పైకి తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఓట్లే కనుక అంతే మేము కూడా అందరికి ఇస్తాం. ఓట్లు కాదు కదా. ఇక్కడ నిజమైన పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకురావాలి. ఎవరైతే కష్టాలు ఉన్న రైతులను పై డబుల్ ది ఇన్కమ్ కోసం ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. చాలా విషయాలు భూసార కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు మీరు. ఇవాళ ఈరోజు చేయవలసినవన్నీ కనుక చేస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఈరోజు ఎన్నికల విషయంలో అంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవి మీకు ఎన్నికలు మీరు అంత ఇంట్రెస్టే లేకపోతే ఎందుకు ఇంత హడావుడిగా జరుపుతున్నారు చెప్పండి. మీకైనా మాకైనా ఎవరైనా సమస్తం చూస్తున్నారు. మీరు 23rd తర్వాత 25th నుంచి పెట్టండి నామినేషన్స్. ఏమవుతుంది దాంట్లో? కానీ మీ దాంట్లో మీకు ఆ ఉద్దేశం ఉన్నది. ఎన్నికలన్నీ ఇప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని ఇప్పుడే మీకు కొద్దిగా అనుకూల వాతావరణం ఉన్నది కాబట్టి ఇదే టైంలో కొట్టేసేయాలి. ఇంకా పోతా అంటే వ్యతిరేకత మొదలైంది ఆల్రెడీ. మీకు కనిపించింది మొన్న
పార్లమెంట్ ఎన్నికల్లో మీ పైన ఉన్న వ్యతిరేకత? ఇక్కడ కనిపించింది వాళ్ళు 16 సీట్లు గెలుస్తామంటారు కదా. 16 వస్తాయని చెప్పి అంటున్నారు. నేను అంటలేను. 16 సీట్లు గెలుస్తామని చెప్పడంలో తప్పులేదండి. కాంగ్రెస్ సారు కారు 16 ఢిల్లీలో ఎన్ని గెలుస్తారో చెప్పండి ఒకసారి. మీ చింతూరుండే మీరు ఎన్ని గెలుస్తారో చెప్పండి. మేము గతంలో మాకు ఒక్కటే ఉన్నది, ఇవాళ మా అది కూడా పోయేటట్టుంది. నేను చెప్తా అండి, ప్రాతినిధ్యం పెరుగుతుంది దేశవ్యాప్తంగా. సింగిల్ మెజార్టీతోని భారతీయ జనతా అసెంబ్లీ ఎన్నికల్లో 273 ఏవో బీజేపీ అలోన్ గా వస్తుంది. నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి అవుతాడు. చూడండి, ఇది నిజము, ఇది సత్యము, ఇది వాస్తవం. చూడండి, ఏమన్నా తేడా ఉంటే చెప్పండి. వారు అడిగినారు ఇసుక మాఫియా అని ఒకటి అన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇసుక మాఫియా ఎవరు అది హయాంలో జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది, టీడీపీ హయాంలో జరిగింది. 4,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంటే ఇవాళ 24,000 కోట్ల రూపాయలకి ఇన్కమ్ తీసుకొచ్చింది ఏ ప్రభుత్వం అండి? మా ప్రభుత్వం. ఇసుక మాఫియా మా దగ్గర జరిగిందా? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. గత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 4,000 బడ్జెట్ ఉంటే ఈరోజు 24,000 బడ్జెట్కి వచ్చిందండి ఇసుకలా. ఎంత డెవలప్ అయిందండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు రివ్యూ తీసుకోండి ఒకసారి. ఇటువంటి మాట్లాడేటప్పుడు కొద్దిగా దాని రివ్యూ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఊరికైనా మాట్లాడడం కాదు. ఈరోజు మా ప్రభుత్వం చేసే చిత్తశుద్ధి పనులన్నీ కూడా మీరు స్వాగతించండి. మేము ఎన్నికల కోసం ఎప్పుడు చేయలేదు. మీరు ఇంకోటి అన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నా మేము ల్యాండ్కు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. అవునండి, ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? ల్యాండ్ డెవలప్ కావాలి. తెలంగాణ ల్యాండ్స్ అన్ని కూడా పాడుబడి ఉన్నాయి. ఉండండి, మీరు చెప్పినాడు తెలంగాణ ల్యాండ్స్ అన్ని పడి ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు వచ్చారు. రవి గారు ఈరోజు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది. పార్టీ మీటింగ్ సీఎం గారు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 32 జడ్పీలు మనం గెలవాలి అని మొన్ననే కేటీఆర్ చెప్పారు. సో ఈరోజు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఇంకా వేరే పార్టీ సర్దుకోకముందే. అదే వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరు కూర్చొని ఇంతకుముందు 16 గెలవాలన్నట్టుగా ఇప్పుడు 32 గెలవాలని చెప్తారు. అయితే గెలిచేది అనేది తెలియకుండా ముందు ప్రతి పార్టీ వాళ్ళు మా పార్టీ గెలవాలని చెప్పినట్టుగా మరి సంఖ్యని పెద్ద దగ్గర గోబెల్ ప్రచారం అంటారు కదా. గోబెల్ అనేవాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పని ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని ఆ సిద్ధాంతమే గోబెల్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు మన వాళ్ళు 16 గెలిచినట్టుగా ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు కదా. గెలిచినాయి ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ధీమా కాదు, అది గెలిచినట్టుగా ఆ లైన్లో మాట్లాడుతుంటారు. అదే లైన్లో ఇది కూడా మాట్లాడతారు. అందువల్ల నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. ఒక సైలెంట్ రెవల్యూషన్. ఎందుకంటే నేను కూడా ఊహించలేదు 4 నెలల్లోనే ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఏమవుతుందని అనుకున్నాం. కానీ సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి అడ్డుకట్టకపోతే, ఇప్పుడు ప్రశ్నించే ఒక గొంతుని మనం పంపించకపోతే అసలు మనల్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అనేది ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికలు కూడా పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికల్లాగా ఉంది. ఎన్నికలు ఏంటిది? అవతల ఎన్నికలు ఇంకా 23వ తారీఖు దాకా జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ ఎన్నికల్లో ఈ ఎన్నికలు పెట్టి సందులో మాపని కూడా పూర్తి చేసుకుందాం. ఆ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పెడితే తీవ్రమైన నష్టం జరిగిద్దని ఆలోచనతో చేస్తున్నట్టుగా అనుకుంటున్నాం. అది ఆయన అనుకుంటున్నాడా లేదా చేస్తున్నాడు నేను అంటున్నా. జరుగుతుంది ఇక్కడ. ఓకే, అక్కడ 23 దాకా ఖాళీ ఉంది కాబట్టి మేము పెడుతున్నాం అనేది ఉండొచ్చు. ఆ ఎన్నికలు ఇంకా జరగకముందు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏదేమైనా ఎన్నికలు ఎప్పుడు జరిపినా మా పాలన ప్రజాస్వామ్యత పాలన ఉంది. ప్రజలకి రైతు కూలి నుంచి పెద్దవాళ్ళకి అందరికీ మంచి మేలు కలిగే విధంగా మా పాలన ఉంది. కాబట్టి ఏ ఎన్నికలైనా మేమే గెలుస్తామంటున్నారు. మేమేం అంటం లేదు దాంట్లో. ఎన్నికలు గెలిచినందుకే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మెజారిటీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా నడుస్తుంది. ఇవాళ 16 వస్తాయని మరి 16 వచ్చినట్టు ఆయన చూపిస్తే ఇప్పుడు మళ్ళీ 32 అంటే అది జరిగే పని కాదు. ఊరికే ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు.
ఎన్నికల కోసమే ప్రభుత్వం అన్నట్టుంది. ప్రభుత్వం పార్టీ పని చేస్తుంది ఎన్నికల కోసం, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వాలకి పార్టీ కోసమే, పార్టీ కూడా పార్టీ కోసం. మరి ప్రజల్ని ఎవరు పట్టించుకుంటలేరా? పట్టించుకుంటే ఇదేందుకు జరుగుతుంది? ఇందుకే కదా వ్యతిరేకం రైట్ సుభాష్ రెడ్డి గారు, ఒకటి ఈ ప్రభుత్వము పార్టీ మొత్తం ఎలక్షన్ కోసమే ఉంది, జనం పట్టించుకుంటారు. ఎలక్షన్ల కమిషన్ వేరు, పార్టీ వేరు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని మేరకు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, దానికి దీనికి సంబంధం లేదు. ఒకటి. రెండోది మరోరావు గారు చెప్పినట్టుగా మా మీద ప్రజల మీద మాకు నమ్మకం లేకుంటే మొన్ననే ఎలక్షన్లలో ఎన్ని నెలలు 3-4 నెలలు అయింది మేము గెలిచి, అంతే కదా. 4 నెలల్లో మాకు ఎంత మెజార్టీ ఇచ్చినా మీకు కనపడలేదు, మీరు చూసారు కదా. మరి పెద్దలు మీరే అట్లా మాట్లాడితే ప్రజల మీద మాకు ఎంత నమ్మకం ఉంటే 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పథకాల మీద ఎంత నమ్మకం ఉంటే మాకు ఓట్లు వేసి గెలిపించి 88 సీట్లు ఇచ్చారనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 16 వస్తాయి అంటున్నాం, గంటపదం చెప్తున్నాం. ఎందుకంటే అందరు అన్ని దగ్గరలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మాకు సంబంధించిన క్యాడర్ ఉన్నది. మరి ఇక్కడ ఏ పార్టీలో లేకుండా ఒక్కొక్క దగ్గర అయితే పార్టీ లేదు. నిజంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో పార్టీలే లేకుండా చేసినాం. ఆ రకంగా ఉన్నారు ప్రజలు కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతూ 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పథకాలను చూసి మేము ఎక్కడ గత్యంతరం లేదు, మాకు ఏది లేదన్న ఉద్దేశంతో మా పార్టీలోకి వచ్చిన ఉన్నారు. అటువంటి క్యాడర్ ఉన్న మా పార్టీని మరి ఈరోజు బ్రహ్మాండంగా మళ్ళీ 16 గెలిస్తేనప్పుడు ఏమంటే 100% గెలుస్తాయి. 16 దాని డౌట్ ఎందుకు ఇంకా మీకు? అనుమానం ఎందుకు ఇంకా మీకు? దాని గురించి ఆలోచన ఎందుకు? అంత క్లారిటీగా ఈరోజు బ్రహ్మాండంగా ముందు పోతా ఉన్నాం. ఎలక్షన్లు అనేది వస్తుంటే పోతాయి, దాంట్లో చెప్పడానికి ఏమన్నా. ఎన్నికలైన 4 నెలలు అయింది, కావలసిన మెజార్టీ కంటే అవసరం దానికంటే ఎక్కువే వచ్చింది. మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో 100వ సంఖ్యను చూపించారు, చెప్పి మీరే వచ్చారు. మీరు ఇది ఎట్లుందంటే సీతాదేవే స్వయంగా కావాలని రావణాసురుడి దగ్గర పోయింది, నేను దేశపోలేదని రావణాసురుడు చెప్పినట్టుంది. రావణాసురుడు సీతాదేవిని దేశపోయాడా, లేకపోతే సీతాదేవే రావణాసురుడి దగ్గర పోయిందా? ఇది ఇప్పుడు రావణుడు కనపడటం లేదా? ఇక్కడ తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పని చేసి మళ్ళీ మేము దేశపోలేదు వాళ్ళే వచ్చారని చెప్తున్నాడు. రావణాసురుడు ఎవరనేది సంగప్ప నీకు కూడా తెలియకపోతే ఈ మధ్యన V6లోకి వచ్చి మొత్తం అసలు విషయ పరిజ్ఞానాన్ని తెలియదని చెప్తున్నాం. విడమరి చెప్తున్నాం అంటే సార్ అది చిన్నపిల్లలు ఏమన్నా ఒక ఎమ్మెల్యేలండి మీ పార్టీలో, మీ పాడాల్లో చిన్నపిల్లలు కాదు, ఒక్కొక్కరు మినిస్టర్లు చేసినాడు. ఒకసారి ఆలోచించాలి రవి గారు, మీరు చాలా పెద్దలు, సీనియర్లు, మీరు ఒకసారి ఆలోచించాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చారంటే సీనియర్స్, మినిస్టర్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదా తెలియదా? ఈ రోజు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్గా ఉంది, మేము కూడా పనులు చేసుకోగలుగుతాం ప్రభుత్వంలో ఉంటే, మాకు ఉపయోగపడతాను ఉద్దేశంతో క్లియర్ కట్ గా వస్తున్న సందర్భం కళ్ళగంటే మీలాగా మేము మీలాగా మేము మాకు 25 ఒకటి సార్, మీలాగా మాకు 26 సీట్లు ఉన్నాడు, 9 మందిని మీరు కొనుక్కున్నారు. 25 సీట్లు ఉన్నాడు, 9 మందిని మీరు కొనుక్కోలేదా? చెప్పండి, కొనుక్కోలేదు ఆ రోజు? మా తెలంగాణ ఉద్యమంలో పాటలో 25 సీట్లు గెలుస్తామో మీరు కొనుక్కున్నారు. మేము ఆ పరిస్థితి లేదు, కొనలేదు. మేము అదే చెప్తున్నాం, మేమేమో ఇవాళ మాకు ఫుల్ మెజారిటీ ఉంది, ప్రభుత్వం ఉన్నది, డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తా ఉన్నారు మా దగ్గరికి. ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రజల గొంతు అసెంబ్లీలో వినపడకుండా, కౌన్సిల్లో వినపడకుండా చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. అంతేగాని ఎవరు మంత్రులు అయ్యారు, మాజీ మంత్రులు అయితే కాదని నేను అంటం లేదు. ఎవరినైనా మీరు భయంతోని, పదవులతోని భ్రమ పెట్టించి తీసుకుని పోతారు. ఏ రకంగా అయితే సీతని గీత దాటిచ్చి ఎత్తుకుని పోయినట్టుగా ఈ భయంతోని, భ్రమలతోని పెట్టి మీరు ఈ ఎమ్మెల్యేలను తీసుకుని పోయారు. 4 నెలలే. వీళ్ళు అంతకుముందు ఫిరాయింపుదారులతో కలిపి 63 వచ్చినాయి, ఫిరాయింపుదారులతో కలిపి 90 దాటినాయి. మీరు 90 పైన ఎలక్షన్లకు పోతే మీరు గెలిచింది 88. అంటే మీ యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేల యొక్క సంఖ్య తగ్గింది. ఇవాళ మళ్ళా 2 ఇండిపెండెంట్స్, తర్వాత 10 మంది కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నారంటే ఇది డెమోక్రసీ ఎక్కడున్నది అంటున్నా. అందులో కూడా స్ట్రాటజిక్గా ఇప్పుడు ఆయన వస్తాడు, ఈయన కండవ కప్పుతాడు, కప్పిన తర్వాత ఏమంటాడు ఆయన, అవసరమైతే నేను రాజీనామా చేసి ఎన్నికలకు పోతా, అవసరం కాదు రాజీనామా చేయడు. ఇంకా 3 వచ్చిన తర్వాత ఇంకొక టాపిక్ చూస్తే, జాతీయ స్థాయిలో నిన్న విపక్షాలన్నీ కూడా, అంటే యూపీఏ పక్షాలు ప్రధానంగా, మొత్తం ఎలక్షన్లో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, అందుకే వీవీప్యాట్ లెక్కించాలి, కనీసం 50% లెక్కించాలని చెప్పి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ
సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రేమేందర్ రెడ్డి గారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు పోతే కూడా 5 ర్యాండమ్గా 5 తీసి లెక్కించండి అని చెప్పింది. కాదు 50% లెక్కించాల్సిందని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. మొత్తమే లెక్కించు, వీవీప్యాట్లు మొత్తమే లెక్కించు, లేకపోతే బ్యాలెట్ పేపర్ తీసుకురా, అది వేరు విషయం. మా అభిప్రాయం చెప్పమన్నప్పుడు మేము చెప్తాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు విషయం ఎట్లా ఉందంటే ఆయన ఓటమి ఖాయమైపోయింది కాబట్టి ఓటమికి సాకులు వెతకడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఈవీఎంస్తోని 2014లో ఆయన ప్రభుత్వానికి వచ్చాడు కదా, బై ఎలక్షన్స్లో ఇదే ఈవీఎంస్ ఉపయోగించారు కదా, ఆయన చేశాడు. మరి ఆయన అప్పుడు ఏమైనా ట్యాంపరింగ్ చేశాడా? రెండోది, ఇంతవరకు ట్యాంపరింగ్ అనేది ప్రూవ్ కాలేదు. తర్వాత దీనికి ఏ విధంగా పారదర్శకంగా ఉండడం అవసరం ఎలక్షన్ అనేది, ఇవాళ ఓటర్లకు కానీ పార్టీలకు కానీ అందరికి కానీ ఈ రోజున క్యాండిడేట్స్కి కానీ ఇవాళ పారదర్శకం కోసం వీవీప్యాట్స్ తీసుకొచ్చిండ్రు. వీవీప్యాట్స్లో మనకు చాలా స్పష్టంగా నేను ఓటేసినప్పుడు నేను వేసిన యొక్క గుర్తు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంతవరకు ఏ ఓటర్ అయినా నేను సో అండ్ సో గుర్తు పైన కమలం పువ్వు గుర్తు పైన ఒత్తితే కమలం గుర్తు కాకుండా వేరే గుర్తు వచ్చిందని ఇంతవరకు కంప్లైంట్ చేసిండా, లేకపోతే చెయ్యి గుర్తు పైన వేస్తే లేకపోతే సైకిల్ గుర్తు పైన వేస్తే వేరే గుర్తు వచ్చిందని ఎక్కడైనా ఫిర్యాదులు నమోదైనాయా ఏ పోలింగ్ బూతులైనా? ఇవాళ ఎక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా ఇది మేధావులు కానీ సామాన్య ప్రజలు అందరూ ఆలోచించవలసిందే. నొక్కినప్పుడు ఆడ గుర్తు ఏమన్నా మార్పు వస్తాయి. తర్వాత రెండోది ఇంకో లాజిక్ కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టు ఇవన్నీ విన్న తర్వాత 5 లెక్కించాలని, ఈ 5 ఏవి లెక్కించాలని అనేది కాదు కదా, ఒక డ్రా తీస్తే ఏవైనా లెక్కించు. ఒకవేళ ఈ 5లో కనుక తేడా వస్తే వారు అన్నట్టు అన్ని లెక్క పెట్టడంలో అసలు బ్యాలెట్ పోవడం. మరి మొన్న జరిగిన వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఆయన ఇవాళ ఆయన ఓడిపోతాడు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓటమి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నది కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈవీఎంస్ మీద మొత్తం భారతదేశంలో ప్రతిపక్షాలు ఇంతకుముందే ఈ ఎన్నికలు చంద్రబాబు ఓడిపోవటం ఈ లేకముందే 23 ప్రతిపక్ష పార్టీలు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయారు, సుప్రీంకోర్టు కూడా పోయారు. అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నో ఈవీఎంలు మొరాయించటం, పనిచేయకపోవటం, 10-20% ఆ పవనం, తర్వాత వేరే వాళ్ళంతా లొల్లి జరిగింది. ఈ అనుమానాలని ప్రజలకు కానీ ప్రతిపక్షాలు కానీ ఉన్న వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది. దానికి కావలసిన సపోర్టింగ్ మెటీరియల్ దొరకలేదు కాబట్టి అనుమానాలతోనే పోతే ఈ ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా ఈవీఎంల వల్ల మెజారిటీ వచ్చి గెలిచిన ఈవీఎంల వల్లనే ఓడిపోయాము, ఈవీఎం వల్ల వాళ్ళు గెలిచారనేది ఈ అనుమానమే కదా. ఈ అనుమానాన్ని తీర్చడానికి ఒక్క అవకాశం అన్న, అది అవకాశం ఉందా లేదా మేమే చెప్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఈవీఎంల వల్ల ఓడిపోయామని ప్రజలు మొత్తుకుంటున్నారు. మా దగ్గర ఓటేసిన వాళ్ళు నెక్స్ట్ డే 2-3 రోజులు మీటింగ్ పెట్టి మేము ఓటేసామని ఏడుస్తున్నారు. అది నిజమా కాదా నేను చెప్పడానికి లేదు, కానీ నేను ప్రజాభిప్రాయాన్ని ప్రజల ప్రతినిధిగా పార్టీ ముందు చెప్తున్నాను. అది కాకపోతే కొద్దిగా లేట్ అయింది, 50% లెక్క పెట్టండి. దానివల్ల వాడు బాధపడ్డు, వీళ్ళు బాధపడ్డు, ఎవడు బాధపడ్డు, ప్రజలకు కూడా ఎస్ మేము ఓట్లేసాం, అట్లే వచ్చినాయి, అట్లే ఓడిపోయారు, అట్లే గెలిచారు అనేది మీకే ఇస్తున్నా. మీరు ఇప్పుడు మొన్న 1 కానీ 2 కానీ ర్యాండమ్ లెక్క పెట్టాలని అన్నారు. ఆ ఈవీఎంను వీవీప్యాట్ లెక్క పెట్టినప్పుడు ఏమన్నా తేడా వచ్చిందా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 1 లెక్క పెట్టినా కూడా 1లో ఎక్కడైనా 1 అనేది సెలక్షన్ అందరు కలిసి కదా. ఒక్కటే నేను ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తున్నాను. అలంపూర్ అనే ఒకటి అసెంబ్లీ ఉంది నాగర్ కర్నూలు పార్లమెంట్లో. మాక్ ఓటింగ్ జరిగింది ముందు. దాంట్లో 10 ఓట్లు బీజేపీకి, 10 ఓట్లు టీఆర్ఎస్కి, 10 కాంగ్రెస్కి వేశారు. 10 ఓట్లు బీజేపీకి వచ్చినాయి, 10 టీఆర్ఎస్కి వచ్చినాయి, 5 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. దాని మీద పెద్ద గొడవ చేశాం. మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ స్వయంగా అక్కడ ఉండి మొత్తం ఆ మిషన్ తీసి
వేరే ఈవీఎం పెట్టించారు. వేరే ఈవీఎం పెట్టి అయితే ఎన్ని ఈవీఎంస్ నేను ఇట్లా చూస్తాను చూడలేదు. ఇది జరిగిందా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేయించండి. జరగలేదంటే నేను ఏ రకమైన శిక్షకైనా. మొన్నటి ఎలక్షన్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినప్పుడు మా ప్రాంతం ఉప్పలకు సంబంధించిన ఇష్యూలనే 2 బాక్సులు మొరాయించినాయని చెప్పి కొద్దిగా లేట్ స్టార్ట్ చేసిన అన్నప్పుడు ఆ 2 బాక్సులను కౌంట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఇంకా 2 బాక్సులు అఫీషియల్గా చేయాల్సిన బాధ్యత ఉండే. మొత్తం 2 కాకుండా 4 బాక్సులు ఇప్పిండ్రు. 4 బాక్సుల్లో కౌంట్ చేస్తే ఒక్క చిన్న రిమార్క్ లేదండి. యాజ్ ఇట్ ఏది ఉందో అదే ఉండదు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది అవుతుందా? అది గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నాయి, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు టీడీపీ సీఎంగా వండుకుంటూ ఆయనే చెప్తుంటే సిగ్గుచేట అనిపిస్తుంది మాకు. ఆయన సీఎంగా పనిచేసి ఈరోజు ఈవీఎంలు తప్పుపట్టే ఉన్నాడు అంటే కానీ ఏం మాట్లాడతాం చెప్పండి. అటువంటి పరిస్థితి అంటే మీకు అనుకూలంగా పడితే ఈవీఎంలు మంచిగా ఉన్నాయి, మీకు అనుకూలంగా లేకపోతే ఈవీఎంలు తప్పు చెప్పండి. చెప్పండి ఇప్పుడు అన్నట్టుగా ఎక్కడన్నా చిన్న రిమార్క్ రానప్పుడు ఎందుకు రానప్పుడు అదే అంటారు. ఒక్క దగ్గర జరిగిందా? నేను ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, మీకు 2 మొరాయించినాయి కదా, 2 కోసం ఎందుకు అడుగుతున్నారు అంటే క్లియర్ చెప్పారు వాళ్ళు. నేను చెప్పేది ఒక్క దగ్గర జరిగితే ఇటువంటిది జరిగే అవకాశం ఉందనే అనుమానం ఉంది. అయితే ఎన్నికలు అయిపోయిన దాకా నేను దాని గురించి మాట్లాడలా. ఎందుకంటే ఈ ఓడిపోతానని మాట్లాడుతున్నాను అంటారని అది మాట్లాడలేదు నేను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, పేపర్ కూడా నిన్న గాంధీ భవన్లో ఈ సంగతి బయట చెప్పాను కానీ గాంధీ భవన్ ప్రెస్ మీట్లో చెప్పలా. ఎందుకంటే వచ్చిండు అప్పుడే ఓడిపోవటానికి కానీ ఇదేదో సాకు చూపిస్తున్నాను. ఇది సంపత్ కుమార్ కూడా అక్కడికి ఎమ్మటి వెళ్ళాడు. వీళ్ళంతా ఏజెంట్స్ అంతా లొల్లి చేస్తే అక్కడ పోయి ఎన్ని ఈవీఎం చూస్తారు అట్లా అనేది ప్రతి చోట ఏజెంట్ ఉంటాడు. ఉంటారు. ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఏజెంట్ చూడాలా? ఆఫీసర్స్ ఆఫీసర్స్ మొత్తం మన సైడ్ ఆఫీసర్స్ ఏమన్నా మొత్తం బేస్ లేదండి. దొంగతనం ఓటేసింది క్లియర్ గా కనబడుతుంది. నేను చెప్తున్నాను ఒక్కటి కావచ్చు. ఇప్పుడు రైలు పడిపోతుందండి, ఇక రైలు ఎక్కవా? కారు స్టార్ట్ కాదు ఒకసారి, కార్లన్నీ ఎట్లా మిస్టేక్స్ ఉన్నాయని టెక్నికల్ గా, కానీ ఆల్ ఆర్ అట్లే ఉన్నాయన్నది కరెక్ట్ కాదు. ప్రతివతగా ఉండాలంటే ఆమె ప్రతిపత్తగానే ఉండాలి, అంతేగాని 1, 2, 3 అని తేడా ఉండదు. ఒకటి చెడిపోయింది అన్నందుకే అనుమానాలు వచ్చి మేము అడుగుతున్నాం. మీరు మంచిగా ఉన్నాయని చెప్పి అప్పుడున్నప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఇప్పుడు హ్యాక్ చేయడం తేలికని అందరు చెప్తున్నారు. చేశారా లేదా అనేది తెలియదు, మరి చేయలేదని మీకు అనుమానాలు ఉన్నాయి. నెక్స్ట్ అవసరం నెక్స్ట్ ఎలక్షన్ కంటే ముందే వాళ్ళు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఏదో సుప్రీంకోర్టుకు పోయినా లేదా మీరు? ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు తేడా ఎవరికి ప్యాడ్స్ ఎందుకు పెట్టారు? అనుమాన నివృత్తి కోసం కదా. మళ్ళీ ఇంకా చెప్పనియండి. అరే ఇది కొద్దిగా వినాలి, నన్ను చెప్పని. వివి ప్యాడ్స్ ముందు లేవు. కనబడుతుంది వేసింది క్లియర్ కనబడుతున్నప్పుడు ఇంకేముంటుంది అని కనపడుతుంది కానీ అది లేకుండా కదా పోతుంది. అదే కదా నేను చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే 5 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రవి గారు అనుమానాలు వ్యక్తం చేయడంలో నేనేమి తప్పున్నదని అంటలేను, కానీ ఒకటి అనుమాన నివృత్తి కోసమే వీవీప్యాట్. ఒక్క నిమిషం, సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది 5 లెక్క పెట్టినా 50 లెక్క పెట్టినా ఒకటే. 5లో గనక పొరపాటు వస్తే 50 కాదు 100% లెక్క పెట్టాలంటా నేను. 50% ఎందుకు 100% లెక్క పెట్టాలి. కానీ ముందు 5లో పొరపాటు వస్తుందో లేదో చూడు. అరే ఇవాళ మనం ఉపగ్రహాన్ని మనం అనుకున్న యొక్క కరెక్ట్ టార్గెట్ లో కొట్టగలిగేంత టెక్నాలజీ ఇండియాలో డెవలప్ అయింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆ టెక్నాలజీకే భయపడి లెక్క పెట్టుకుంటున్నారు.
అంబేద్కర్ రాజకీయంగా statue ఉంది కదా, ఆ. దాన్ని ఎరగొట్టిన వాళ్ళ మీద action. అదన్నారు ఓకే. ప్రభుత్వం యథారాజా తథా ప్రజ అని ఈ రాజ్యాంగం మీద దాడి అంటే అంబేద్కర్ మీద దాడి. అది ఓకే. అది కేసీఆర్ చేసిన పని. గవర్నరు రాష్ట్రపతి ఇద్దరు దీని మీద ఎంక్వైరీ చేస్తారైనా నిర్ణయం తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ రవి గారు. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.